జగన్ సర్కార్ చెప్తోందొకటి చేస్తోంది మరొకటి అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రామంతపూర్ లో పోలీసులు డెడ్ బాడీలను ఆపుతున్నారని, వారికి ఆ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు ఆయన. ముఖ్యమంత్రి కానీ సంబంధిత శాఖ మంత్రి కానీ హామీ ఇస్తేనే మృతదేహాలు కదులుతాయన్నారు. అప్పటి వరకు అక్కడి నుంచి కదిలేది లేదన్నారు. తమ ప్రభుత్వంలోనూ వర్షాలు వచ్చాయని, అప్పుడు ఇలాంటి దారుణాలు ఎప్పుడూ జరగలేదన్నారు. బాధిత కుటుంబాలకు ₹1 కోటి ఇవ్వాలని, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తలసాని. మన సాంప్రదాయాల ప్రకారం పండుగలు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వాల బాధ్యత ఏంది, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని ఎక్కడెక్కడ ఏం అవసరాలు ఉన్నాయో, ఎవరికి అవసరాలు ఉన్నాయో, ఈ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ పరిస్థితి ఎట్లుంది, మంచినీటి పరిస్థితి ఎట్లుంది, రోడ్డు పరిస్థితి ఎట్లుంది, సివరేజ్ కానీ స్టామ్ వాటర్ కానీ అన్ని పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. అంతేగాని ఇన్సిడెంట్ జరగగానే ఇప్పుడు ఇదే హైటెన్షన్ వైర్ విషయంలో చాలా మంది స్థానికంగా ఉన్న వాళ్ళు కొన్ని వందల సార్లు కంప్లైంట్ ఇస్తే తీయలేదంట. రాత్రి చనిపోయిన తర్వాత తీయడానికి కారణం ఏంది? మరి ఇదే పని మొదలు చేసినట్టు ఆ ప్రాణాలు కాపాడుకుంటుండే కదా. ఇటువంటి ఇప్పుడు ఈ దారి పొడవున ఆ సురేష్ ని చూసి మేము ఇక్కడికి వస్తుంటే ఈ రోడ్డు మీద కూడా చూపించారు. ఇప్పుడు ప్రభుత్వాల బాధ్యత ఉంటది. మేమైనా వాళ్ళైనా ఎవరైనా కానీ కొన్ని జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. మరి భారీ వర్షాలు వచ్చేటప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు కంటికి రెప్పలాగా ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపై ఉంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.